దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు యేసు నామంలో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు మీకు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, నా చేతిలో ఉన్నవి దేవుని వాగ్దానాలు. దేవుని వాగ్దానాలు దైవజనులు ప్రార్థన పూర్వకంగా ఈ రాత్రి ఈ వాగ్దానాలను నమ్మిన వారికి, విశ్వాసం ఉంచిన వారికి ఈ వాగ్దానాలు విశ్వాసంతో తీసుకున్నప్పుడు ఆ వాగ్దానాలు మన సొంతమవుతాయన్న విశ్వాసంతో, దృఢ సంకల్పంతో ఈ వాగ్దానాలు మన జీవితాల్లో కార్యాలు జరిగిస్తాయని ఈ రాత్రి ఈ వాగ్దానాలు తీసుకుంటారు విశ్వాసులైన వారు, దైవజనులైన వారు. అయితే దీనిని గురించిన, ఈ వాగ్దానాల గురించిన సరైన అవగాహన లేక ఇది లాటరీ లాగా ఉంది, ఈ పద్ధతి ఏమీ నచ్చలేదు, ఇది చిలక జోష్యంలా ఉంది, దేవుని వాగ్దానాలను అలా మనం తీసుకోకూడదు. అబ్రహాముకు చేయబడిన వాగ్దానాలు, మోషే గారికి చేయబడిన వాగ్దానాలు, యాకోబు గారికి అనగా ఇశ్రాయేలుకు చేసిన వాగ్దానాలు, దావీదుకు చేసిన వాగ్దానాలు, భక్తులందరికీ చేసిన వాగ్దానాలు మనకు ఎలా వర్తిస్తాయి? వాగ్దానాలు దేవుడు ఆ భక్తులకు చేశాడు కదా, అవి మన సొంతం ఎలా అవుతాయి? చాలామంది ఈ రీతిగా మాట్లాడే దైవజనులు లేకపోలేదు. కాస్త మీరు స్కిప్ చేయకుండా నేను చెప్పుచున్న మాటల మీద మనసు ఉంచండి. వినే మీరు చాలా ప్రాముఖ్యమైన విషయాలు మీకు చెప్తాను. ఈ వాగ్దానాల మీద సరైన అవగాహన లేకపోతే మన జీవితాల్లో దారి తప్పిపోతాం, విశ్వాసంలో నుండి తొలగిపోతాం. చిన్నతనంగా చిలక జోష్యము అని, చిన్నతనంగా ఇది లాటరీలాగా ఉంది, ఈ పద్ధతి మంచిది కాదు అనే వారికి నేను మీకు ప్రేమతో చెప్తున్నాను. దేవుని వాగ్దానాల గురించిన విషయాలు సరిగా అర్థం కాకపోవటం చేత దీనిని గురించిన అపోహలు, వాగ్దానాల గురించిన విషయాలు ఏవేవో వీడియోస్ చేసి పెడుతూ ఉంటారు. నేను చెప్పుచున్న విషయాలు కూడా మీరు వింటే కొంతవరకైనా మీకు అర్థమవుతుంది. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లలారా, పాత నిబంధనలలో చెప్పిన లేఖనాలు, వాగ్దానాలు ప్రభుల వారు అక్కడక్కడ ఆయన ఎత్తి మాట్లాడుతూ ఉండేవారు. తనను గురించి చెప్పిన విషయాలు, వాగ్దానాల రూపంలో ఉన్న అనేక విషయాలను ఆయన ఎత్తి మాట్లాడుతూ ఉండేవారు. ఓసారి ఇలా ఆయన మాట్లాడిన విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నా. లూకాసు సువార్త 24వ అధ్యాయం 25వ వాక్యం. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తను గూర్చిన వచనముల భావము వారికి తెలిపాను. ఈరోజు ప్రియ దేవుని పిల్లరా, వాగ్దానాలు నమ్మని మందమతులారా, వాగ్దానాలు నమ్మని మందమతులారా. ఎవరిని అన్నాడు ఆయన? ఆ అమ్మాయి పోవు ఆ మార్గంలో ఆ ఇద్దరితో మాట్లాడుచు ఆయన వాళ్ళతో మాట్లాడాడు.
కానీ అక్కడ విషయం ఏంటంటే, నా గురించి మోషేయు, నా గురించి అనేకమైన ప్రవక్తలు వారు చెప్పారు కదా, ఆ వాగ్దానాలు నమ్మని మందమత్తులారా అని అక్కడ సంభాషణ జరిగింది. నేను దీని గురించి ఏం చెప్తున్నానంటే, వాగ్దానాలు ఎప్పుడు కూడా అవును అన్నట్టుగా మనకు లేఖనాలు ఉన్నాయి. మనం లేఖనాల్లో చూసినప్పుడు వాగ్దానాలన్నీ కూడా అవును అన్నట్టు మనం చూస్తాం. అయితే ఈరోజు వాగ్దానాలు మనము నమ్ముకోవాలి. వాస్తవమే, భక్తులకు విశ్వాసులకు చేసిన వాగ్దానాలు మనకు కావు అన్నది వాస్తవమే. కానీ ఆ వాగ్దానాలను ఎవరైతే నమ్ముతారో, విశ్వసిస్తారో, ఆ వాగ్దానాలు మనకు కూడా అవి వర్తిస్తాయి. మీరు ఒకవేళ అవి మనకు సంబంధించిన వాగ్దానాలు కావు అంటే నేను మిమ్మల్ని కొన్ని విషయాలు అడగాలని ఆశిస్తూ ఉన్నాను. మన చేతుల్లో ఉన్న ఈ బైబిల్ మనది కాదు. వాగ్దానాలు మనవి కావు. దేవుని ధర్మశాస్త్రం కానీ, లేకపోతే అర్చన ఆచారములు కానీ మనవి కావు. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 4వ వాక్యం, వీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్రమును, అర్చనాచారములను, వాగ్దానములను వీరివి. ధర్మశాస్త్రం కానీ, అలాగే ఈ బైబిల్ కానీ, ఈ అర్చన ఆరాధన క్రమాలు కానీ, వాగ్దానాలు కానీ మనవి కావు, వారివి. ఇప్పుడు వాగ్దానాలు నమ్మని వారు బైబిల్ కూడా పట్టుకోకూడదు. ఈ బైబిల్ కూడా ముట్టుకునే అవకాశము నీకు లేదు. నమ్మలేదు కదా. వాగ్దానాలు నమ్మని వారు, పరిశుద్ధ గ్రంథం నీకోసం రాయలేదు కదా. అక్కడ ఇశ్రాయేలు కోసం అక్కడ ఆ రోజు జరిగిన విషయాలన్నీ రాయబడ్డాయి. మరి మనం ఎందుకు చదువుకోవాలి? మనం దేనికి చదువుకోవాలి? ఆ వాగ్దానం మనం దేనికి నమ్మాలి? మనం క్రైస్తవ జీవితము విశ్వాసంతో కూడినది. విశ్వాసము ద్వారానే కృపచేత మీరు రక్షింపబడితిరి అని లేఖనం చెప్తుంది. మనం విశ్వాస యోధులు, మనం విశ్వాస సంబంధులు. మనది నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును. మన క్రైస్తవ యాత్ర విశ్వాసంతో కూడినది. ఆనాడు మన పితరులకు చేసిన వాగ్దానం అది నాకు కూడా చెందినది అని నమ్మి విశ్వసిస్తే అది మన సొంతం అవుతుంది. వాగ్దానాలు ఎక్కడున్నాయండి? అవి ఆనాడు భక్తులు చేసిన వాగ్దానాలు, అది మీకు కాదు కదా అని మాట్లాడే వారికి నేను అంటున్నాను, వాగ్దానాలు నమ్మనప్పుడు ఈ బైబిల్ కూడా నువ్వు పట్టుకోకూడదు. అర్థమైందా? రోమీయులకు రాసిన పత్రికలో కూడా 3వ అధ్యాయంలో మీకు ఒక వాక్యాన్ని నేను చదివి వినిపించాలని నేను ఆశిస్తూ ఉన్నాను. చూడండి ప్రియులారా, కొన్ని మాటలు నేను మీకు చదివి వినిపిస్తాను. 3వ అధ్యాయం 2వ వాక్యం, ప్రతి విషయమందును అధికమే, మొదటిది దేవోక్తులు యూదుల పరము చేయబడిను. మొదటిది దేవోక్తులు అనగా ఈ దైవవాక్కులు యూదుల పరము చేయబడిను.
మరి దేవభక్తులు వాళ్ళవి ధర్మశాస్త్రము, అర్చన ఆచారములు ఇశ్రాయేలువి. మరి నువ్వెందుకు బైబిల్ పట్టుకున్నా? వాగ్దానాలు నమ్మని నీవు లాటరీ అంటున్నావు, చిలక జోషియం అంటున్నావు. మరి బైబిల్ మంది కాదు కదా, ఇది వాళ్ళకు సంబంధించింది కదా. ఇది మరి నీ చేతిలో ఎందుకుంది? అందుకే చెప్తున్నాను నేను, వాగ్దానాలు నమ్మేవారికి దేవుడు కార్యాలు జరిగిస్తున్నాడు. దైవజనుడుగా నువ్వు వమ్ము చేయకూడదు. దైవజనుడుగా నీవు ఎలా అంటే అలాగూ మాట్లాడకూడదు. మనం విశ్వాస యాత్రలో ఉన్నాం. ఈ విశ్వాస యాత్రలో ఇవి వాగ్దానాలు చాలా బలమైనవి. ఇవి దీనికి సంబంధించిన కొన్ని వాగ్దానాల గురించిన విషయాలు మీతో పంచుకుంటాను ప్రియులారా. ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వాక్యం. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించేనో. ఈ వాగ్దానాలను సంతోషంతో అంగీకరించాలి. అవును, నా పితరులతో దేవుడు చేసిన వాగ్దానం నాకు చేశాడు అని సంతోషంతో అంగీకరించాలి ఆ వాక్యానుసారంగా. ఇంకా కొన్ని మాటలు మీకు చెప్తాను ప్రియులారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వాక్యం. ఈ మర్మము ఏదనగా, అన్యజనులు సువార్త వలన యేసుక్రీస్తునందు యూదులతో పాటు సమాన వారసులను వాగ్దానములో పాలివారునై ఉన్నారని అనున్నదే. అది సువార్త వలన క్రీస్తు యేసునందు మనం యూదులతో సమాన వారసులము అని రాయబడిన ఆ వాక్యం, సువార్త వలన మనం కూడా యూదులతో సమాన వారసులం. నెక్స్ట్, వాగ్దానములో పాలివారమై ఉన్నాము. ఎవరైతే నమ్ముతారో యూదులకు ఇశ్రాయేలులకు చేసిన వాగ్దానములు కూడా అందులో మనము పాలివారం అవుతాం, అందులో భాగస్థలం అవుతాం. చిలక జోష్యం కాదు నాన్న, ఇది విశ్వాస ప్రమాణం ప్రకారంగా, విశ్వాస పరిమాణాన్ని బట్టి దేవుడు కార్యాలు చేస్తాడు. వాగ్దానాలు లేకపోతే, ఈ వాగ్దానాలు నమ్మకపోతే విశ్వాసంలో మనం లోతైన భక్తి మనం చేయలేం. పై భక్తి కాదు మనం చేయాల్సింది. లోతైన భక్తికి వాగ్దానాలు శక్తినిచ్చేవి, బలమనిచ్చేవి, మాట ఇచ్చి నెరవేర్చువాడు. మనం సువార్త వలన యూదులతో పాటు సమాన వారసులంగా ఎలా చేయబడ్డామో అదే రీతిగా వాగ్దానములో కూడా మనము పాలివారమై ఉన్నాము అని చాలా చక్కగా ఉన్నాయి. సరే, మంచిది. కొన్ని విషయాలు మీకు నేను చెప్తాను, కాస్త ఆసక్తి కలిగి స్కిప్ చేయకుండా వినండి ప్రియులారా. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 21వ వాక్యం. దేవుని మహిమపరచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము పొందెను. అది అబ్రహాం గారి గురించి ఉంది. దేవుని మహిమపరచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడు అని రూఢిగా విశ్వసించాలి. వాగ్దానము నెరవేర్చుటకు ఆయన సమర్థుడు అని రూఢిగా నీవు నీ హృదయాన్ని విశ్వాసంతో నమ్మాలి. నాకు ఈ వాగ్దానం దేవుడు చేశాడు, ఈ వాగ్దానం నా జీవితంలో దేవుడు నెరవేరుస్తాడని నువ్వు రూఢిగా నమ్మాలి. మంచిది ప్రియులారా. ఈరోజు ఈ రీతిగా మీ ముందుకు రావడం దేవుని మహాకృప అని నేను భావిస్తున్నాను. సరే, వాగ్దానాల గురించిన ఇంకో 2 విషయాలు చెప్తాను. ఏంటంటే, వాగ్దానం మీరు పొందుకున్నారు, దీనికోసం ప్రార్థన చేస్తూ నిరీక్షిస్తూ కనిపెట్టుకోవాలి.
అంతేగాని వర్కనే మనం తీసేసుకున్నాం అని ఆ ఉప్పొంగు మనకు ఉండకూడదు. దేవుడు ఈ వాగ్దానం ఎప్పుడు నెరవేరాలో మన జీవితంలో నెరవేర్చబడుతుంది. దానికోసం ప్రార్థించి నిరీక్షించి ఎదురు చూడాలి. దాని గురించిన 2 వాక్యాలు మీకు చెప్తాను. ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 36వ వాక్యం ఇలా ఉంది. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరం. అది దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. మనల్ని ఏ రీతిగా జీవించమని దేవుడు కోరుకుంటున్నాడో ఆ రీతిగా మనం దేవుని చిత్తానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు వాగ్దానం పొందు నిమిత్తం ఓరిమి అవసరం. ఆ వాగ్దానం నీ సొంతం అయ్యేటప్పుడు ఒక్కోసారి టైం తీసుకుంటుంది. అప్పుడు నీకు ఓరిమి అవసరం. రకరకాలుగా దీన్ని వంచి మాట్లాడే వాళ్ళు లేకపోలేదు. నేనేమంటున్నానంటే వాళ్ళు ఎలా వంచి మాట్లాడినా, వాళ్ళు వంచి ఏ రీతిగా కించపరిచి మాట్లాడినా నేను చెప్పేది 100% వాస్తవం. నేను చేస్తున్న ఈ పరిచర్యలో చాలామంది వాగ్దానాలు పొందుకొని అద్భుతమైన విజయాలు పొందుకున్నారు. మన సహవాసంలో ఈ పరిచర్యలో అనేక మంది వాగ్దానాల ద్వారా అద్భుతాలు పొందారు. ఒక అనిరాలైతే సాక్ష్యం కూడా ఉంది, మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. ఆమెకు పిల్లలు లేకపోతే దేవుడు మరి వాగ్దానం ఇచ్చి నీకు కుమారుని నేను ఇస్తున్నానని వాగ్దానం ఇచ్చి ఒక అనిరాలు ఆ వాగ్దానం నెరవేర్చాడు. ఒక గొడ్రాలైతే మరి పిల్లలు లేని పరిస్థితుల్లో ఒక వాగ్దానం తీసుకుంది. ఆమె దూర ప్రాంతంలో ఉంటుంది. ఆ వాగ్దానం నెరవేరిన తర్వాత మేము వెళ్ళి ఆ కూడికి కూడా ఏర్పాటు చేశాం. రకరకాల బాధలలో, సమస్యలలో, వ్యాధుల్లో ఉన్నప్పుడు ఆ వాగ్దానాలు వారు తీసుకొని వారు ఎంతో మేలు పొందుకున్నారు. అటువంటి సాక్ష్యాలు పెట్టాలంటే చాలా ఉన్నాయి. ప్రియులారా, నమ్మరు కొంతమంది. ఏంటంటే వీళ్ళు కావాలని ఇలా చెప్పమని చెప్పిస్తున్నారండి అని ఇలాంటివి ఎగెనిస్ట్గా మాట్లాడుతుంటారు. ఇది విశ్వాసంతో కూడినది. వాళ్ళు ఏదో అంటున్నారు, వీళ్ళేదో మాట్లాడుతున్నారని కుంగిపోవలసిన అవసరం లేదు. వారికి అనుభవం లేదు, మనకు ఈ అనుభవం ఉంది. వాగ్దానాలు నమ్మి కొనసాగే మన ఆత్మీయ యాత్రలో వాగ్దానాలు మనకు ఎంతో శక్తినిస్తున్నాయి. మరొక వాక్యం, ఏప్రిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయం 11-12 వాక్యాలు నేను చదువుతున్నాను. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లు మీలో ప్రతివాడు మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తం మీరిది వరకు కనుపరిచిన ఆసక్తిని తొదమట్టుకు కనుపరచవాలని అపేక్షించుచున్నాము. ప్రియ దేవుని పిల్లల, ఈ వాగ్దానం విషయంలో మందకోడిగా ఉండకూడదు. మనం విశ్వాసం ఉంచాలి. ఓర్పు చేత ఆ వాగ్దానాలు స్వతంత్రించుకొను రీతిగా మన జీవితాల్లో మనం చూపగలగాలి. తల్లిదండ్రులు మనకు ఒక వాగ్దానం చేస్తారు, నువ్వు బాగా చదువుకుంటే నేను ఆ వస్తువు కొనిస్తాను, నీకు మంచి గిఫ్ట్ ఇస్తాను అంటారు. మన జీవితంలో దేవుడు అదే ఆశిస్తాడు. ఆయన ఆశించిన మేరకు ఆయన చిత్తానుసారంగా మనం జీవించగలిగితే ఆయన వాగ్దానం ఇచ్చి ఫలభరితమైన జీవితాన్ని మనకి ఇస్తాడు. ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చాలి, సొంతం చేసుకోవాలి. ఆ వాగ్దానాలు మనం స్వతంత్రంగా సొంతం చేసుకోవాలి. వాటిని మనము అంగీకరించాలి. సంతోషంగా విశ్వాసంతో నమ్మి ప్రభువు చెప్పినట్టుగా మనం జీవిస్తే ఆశ్చర్య రీతిగా
ఊహించని కార్యాలు మీ జీవితంలో మీరు చూస్తారు ప్రియులారా. మీకు ఏవి అసాధ్యమో ఆ అసాధ్యాన్ని దేవుడు నమ్మితే సాధ్యం చేస్తాడు. అవును ప్రియులారా, మనం కోరుకునేది గోరంత, దేవుడు చేసేది కొండంత. మళ్ళీ చెప్తున్నాను, మనం కోరుకునేది గోరంత, దేవుడు చేసే కార్యాలు కొండంత. వాగ్దానమిచ్చి ఆ గొప్ప శూర కార్యాలు, సాహస కార్యాలు దేవుడు చేస్తాడు. ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, ఈ రాత్రి దైవజనులు ఎంతో ఉపవసించి ప్రార్థన పూర్వకంగా ఈ వాగ్దానాలు మీకు ఇస్తున్నప్పుడు నమ్మి విశ్వాసంతో తీసుకోండి, ప్రార్థన పూర్వకంగా తీసుకోండి. ఇతరులు అన్నట్టు చిలక జోష్యంలాగా, లాటరీలాగా ఏమొస్తుందో అని అలా తీసుకోకండి. అటువంటి స్థితి మనది కాదు. మనం విశ్వాస యోధులం. మనం విశ్వాసంతో జీవిస్తున్నాం. ఈ వాగ్దానాలే మనకు ప్రాణం. ఈ వాగ్దానాలే మన ప్రాణమును తెప్పరిల్లా చేస్తాయి. మీరు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిని బట్టి తన వాగ్దానం ఇచ్చి నీ చరిత్రనే మార్చే దేవుడు. ఊహించని కార్యాలు మన జీవితంలో చేయగలడు నువ్వు నమ్మితే వాగ్దానాలను. ఈరోజు విశ్వాసం ద్వారా నువ్వు బలం తెచ్చుకోవాలి, వాగ్దానాలను ఆ రీతిగా నమ్మాలి. కాబట్టి ప్రార్థన చేసుకోండి. ఈరోజు విశ్వాసంతో నమ్మకంగా తప్పకుండా వాగ్దానాలు తీసుకోండి. దేవుడు మాట ఇచ్చి నెరవేర్చువాడు. ఊహించు కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో చేయడానికి సంపన్నుడు, శ్రీమంతుడు, మన ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడు. ఆయనకి అసాధ్యమైనది ఏదీ కూడా లేదు. ఈ వాగ్దానాలే మనకు జీవం, ఈ వాగ్దానాలే మనకు బలం, మన ఆత్మీయ ప్రయాణానికి ఇవి మనకు ఆధారం. వంగిపోతున్న మనిషికి కర్ర ఏ రీతిగా ఆధారంగా నడిపిస్తుందో మనం నడిపించేది వాగ్దానాలే. ఈ వాగ్దానాలు తప్పకుండా మీరు తీసుకోవాలి. ఈ వాగ్దానముల ద్వారా దేవుడు మనతో మాట్లాడి మనల్ని ఆనందింపజేస్తాడు. చూశారు కదా, ఫస్ట్లో మీకు చదివి వినిపించాను. ఎమ్మైపో మార్గంలో ఆ ఇద్దరితో వాగ్దానాలను నమ్మని మందమొత్తులారా, మూసుకుపోయిన హృదయాలుగా ఉండకూడదు. మనం మందమొత్తులుగా ఉండకూడదు. మనం చురుకుగా, విశ్వాసంగా, సంతోషంగా ఈ వాగ్దానాలను ప్రార్థనాపూర్వకంగా తీసుకోండి. అవి మనం సొంతం చేస్తాడు దేవుడు. తప్పకుండా నమ్ముట నీ వాళ్ళకి నమ్మువానికి సమస్తమును సాధ్యం. నమ్మి దేవుని మాటలను మనం విశ్వసించగలిగితే ఆ కార్యాలు దేవుడు మన జీవితంలో నెరవేర్చడానికి ఆయన సామర్థ్యత కలిగిన వాడు. ఆయన చాలా సంతోషం అండి. తప్పకుండా ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కొక్కరి చేతిలో వాగ్దానం చేతబట్టుకొని ప్రవేశించండి. వాగ్దానం లేకుండా ప్రవేశించవద్దు. వాళ్ళు వీళ్ళు ఏదో అన్నారని అనవసరంగా వాగ్దానం లేకుండా నువ్వు ప్రవేశించవద్దు. వాగ్దానం చేతబట్టుకొని ప్రవేశించండి. ఆ వాగ్దానం ఈ సంవత్సరం మిమ్మలను కృపాక్షేమములతో, సమృద్ధితో దేవుడి మిమ్మల్ని నింపునుగాక. అసాధ్యమైన కార్యములు మీ జీవితంలో నెరవేరునుగాక. మాట ఇచ్చి మాట తప్పని వాడు ఆయన. ఆ చెప్పబడిన ఆ వాగ్దానాలు మీ జీవితంలో నెరవేర్చబడమే కాకుండా దైవ సేవకుడు వాగ్దానముల ద్వారా నన్ను బలపరిచాడని
ఈరోజు విశ్వసించి వాగ్దానం తీసుకొని నూతన సంవత్సరం ప్రవేశించండి. దేవుడు మిమ్మను, మీ కుటుంబములను, సంఘములను బహుబలముగా ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ. మీకు నా వందనాలు. థ్యాంక్ యూ.